విజ్ఞప్తులు తీసుకోవడానికి పెట్టినటువంటి ప్రజా దర్బార్ని చాలా బాధ్యతాయుతంగా స్వీకరిస్తూ వచ్చిన ప్రతి అర్జీని కూడా ప్రభుత్వంలో ఆన్లైన్ చేసి వారికి సరైన రీతిలో సమస్యని పరిష్కారం లేదంటే సమాధానం తెలియజేయడమే లక్ష్యంగా ముందుకెళ్తూ గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్లో ప్రతి అర్జీకి సమాధానం చెప్తా ఉన్నాం, ప్రతి అర్జీకి జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. గతంలో తూతూ మంత్రంగా చేసినటువంటి గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు అగమ్య గోచరంలో ఇవాళకి పడిపోయి ఉన్నారు. లేని ఇళ్ల పట్టాలను ఇచ్చామని చెప్పి, అలాగే లేని ఇళ్ళని కట్టిస్తున్నామని చెప్పి ఇష్టారీతిన వాళ్ళని ఇచ్చేశారు. అట్లన్నింటినీ కూడా సమాధానం చెప్తూ వాళ్ళన్నింటినీ కూడా మళ్ళీ కొత్త ఇళ్ళు మంజూరులో కానీ అన్నింటిలో కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయబోతూ ఉంది. మాకు వచ్చినటువంటి ప్రతి పింఛన్ అప్లికేషన్ని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపించడం జరిగింది. త్వరలోనే వాటిని కూడా పింఛన్లు మంజూరు చేస్తాం. ఇళ్ళ అప్లికేషన్లు వచ్చినాయి, వాటిని కూడా జవాబుదారీతనంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్లమెంట్ అధ్యక్షురాలు మా గద్దె అనురాధ గారు ఈ ప్రజా దర్బార్కి ఇన్ఛార్జ్గా ఇక్కడ రావడం జరిగింది. వారి చేతుల మీదుగానే అన్ని అప్లికేషన్లు తీసుకున్నాం. ఏది ఏమైనా ఎన్టీఆర్ జిల్లా అందరం కూడా కలిసికట్టుగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ అలాగే గద్దె అనురాధ గారు కానీ మేమందరం కూడా ఒకే మాట మీద ప్రజలకి సేవ చేయటంలో పార్టీని అభివృద్ధి చేయడంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి అనురాధ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.